మేము ఊరేస్తే ఊరేన్న ఆ వ్యక్తికి మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. పండించిన ప్రతి గింజను మేము కొంటామని. ఊరేస్తే ఊరేస్తాం మీరు ఏ వాహనం అని చెప్పినట్టుగా మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం. మాకు ఆయనకున్న తేడా ఒక ఏరియాలో ఒక దగ్గర ముందు వస్తుంది, ఒక దగ్గర వెనక్కి వస్తూ ఉంటుంది. సో వేసిన టైంని బట్టి వస్తూ ఉంటుంది. సో కాబట్టి నో టార్పాలిన్ కవర్లకు కావాల్సినంత నిధుల్ని సమకూర్చాం. అండ్ ఇన్ ఫ్యాక్ట్ the government has very clearly instructed the Chief Secretary to conduct periodical reviews also with the collectors. Wherever it is required, the money is also parked. They can buy tarpaulins. Any number of tarpaulins are required. So there is no shortage. ఎక్కడ అవసరం ఉన్నా కొనటానికి అక్కడ ఎక్కడైనా రైతులకి నష్టం జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కోతలు కానీ లేకపోతే రైతు కాటా వేసిన తర్వాత ఇబ్బంది పడేటువంటి ధాన్యం కోత విధిస్తాం, లేకపోతే తడిసి ఉన్నాయి, లేదా అది తీసుకోని ఎవరైనా అలా అని ఉంటే అక్కడ ప్రభుత్వం డెఫినెట్గా రైతుల పక్షాన్ని కఠినంగా ఉంటుంది. నౌ దాట్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎవరు గట్టిగా లేరు? చెప్పాం కదా, ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాం కదా, వచ్చినట్టు కొంటాము. నంబర్ ఆఫ్ సెంటర్స్ కావాలంటే కూడా ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగా ఉంది. తడిస్తే కూడా కొంటామని చెప్తా ఉన్నాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం. కల్లాల్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్లో కొనే కార్యక్రమం చేపట్టారు. ఏ ఇబ్బంది లేదు. మీరు ప్రశ్న ఒకటి, నేను చెప్పింది ఒకటి. నేను ఏం చెప్తా ఉన్నా అంటే సన్నాలు ధాన్యాలు పండించినటువంటి రైతుల కొనుగోలు కేంద్రాల్లో 500 రూపాయలు బోనస్ స్టార్ట్ చేశారని చెప్పారు. బోనస్ స్టార్ట్ చేసింది 500 రూపాయలు బోనస్ ఇవ్వటం అనేది బోనస్ స్టార్ట్ చేయటం మొదలు పెట్టారు అని చెప్పాను. ఫుల్ స్టాప్. అది మీ అజంప్షన్. మీ నోట్లో నేను నోరు పెట్టలేనుగా. ఒక్క నిమిషం మీరంతా కూడా ఒక్క నిమిషం మనకు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. కొన్ని అంశాల్లో ప్రత్యేక పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి సందర్భాల్లో తీసుకొని చేయాల్సిన పనులన్నీ చేస్తాము. చాలా విషయాలు తెలియక కూడా చాలామంది రకరకాల అపార్థాలు కూడా చేసుకుంటున్నారు.